ఈ పోస్టర్ చూడండి. ఈ పోస్టర్లో ఉన్న వ్యక్తి గడల శ్రీనివాసరావు. ఈయన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా పనిచేశారు. ఎందుకు ఈయన గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అంటే, కరోనా టైంలో ఈయన చాలా అద్భుతంగా పనిచేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ల కోసం జనం ఎంతలా ఎదురు చూసేటోళ్ళో, అట్లనే ఈ గడల శ్రీనివాసరావు ప్రెస్ మీట్ల కోసం కూడా జనం ఎదురు చూసేటోళ్ళు. ఎందుకంటే డైలీ అప్డేట్స్ ఇవ్వడం, కరోనా మీద అప్డేట్స్ ఇవ్వడం, కరోనా పరిస్థితి ఎట్లుందని జనాలకు వివరించడం, అట్లా కాకుండా జనాలకు ధైర్యం చెప్పడం, ఇక అయిపోయింది కరోనా మనల్ని ఏం చేయలేదు, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజల్లో ధైర్యం నింపడం, ఇట్లాంటి పనులు ఈయన చాలా గట్టిగా చేశారు. కోవిడ్ సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో చాలా కీలక పాత్ర పోషించారు ఈ గడల శ్రీనివాసరావు. సరే, అయితే ఇప్పుడు మాట్లాడుకుంటాం ఈయన గురించి అనుకుంటారా? ఒకసారి పోస్టర్ చూడండి. ఇది జనసేన పోస్టర్. జనసేన పార్టీ తరఫున తెలంగాణ నుంచి రాజకీయాల్లోకి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు గడల శ్రీనివాసరావు గారు. వాస్తవానికి ఈయన డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా ఉన్నప్పుడే బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలు ఉండేవి. అంతేకాదు ప్రభుత్వ పనుల్ని ప్రజలకు చేర్చడంలో చాలా కీలకంగా పనిచేసేవాళ్ళు. అప్పట్లోనే ఈయన సొంతూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ కొత్తగూడెం. ఈయన రాజకీయాల్లోకి రావాలనే కోరికతో కొత్తగూడెం టికెట్ కోసం బీఆర్ఎస్ తరఫున చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిండు. కానీ అక్కడ ఆల్రెడీ చాలామంది సీనియర్ నేతల మధ్య పోటీ ఉండడం వల్ల అది వనమ వెంకటేశ్వరరావుకే మరోసారి ఆ టికెట్ వెళ్ళిపోయింది. దాంతో ఆయన ఆ ప్రయత్నాలన్నీ విరమించుకుండు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి కొత్త ప్లాట్ఫామ్ ద్వారా, అంటే జనసేన అనే పార్టీ ద్వారా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావడం అనేది ఖచ్చితంగా మనందరం ఆహ్వానించాల్సిన విషయమే. అదే టైంలో వాళ్ళ నేపథ్యం ఏంటి, ఎట్లాంటి నేపథ్యం నుంచి వచ్చిర్రు, వాళ్ళు సమాజానికి ఏమైనా చేసిర్రా, ఇట్లాంటివి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ గడల శ్రీనివాసరావు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ ప్రజలకు చేరువ చేయడంలో చాలా నిబద్ధతతో కృషి చేసిర్రు. అంతేకాదు తన ఉద్యోగానంతరం, అంటే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా తన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గడల శ్రీనివాసరావు గారి తండ్రి ఒక ఫేమస్ డాక్టర్. ఆయన పేరు డాక్టర్ గడల సూర్యనారాయణరావు. ఈ డాక్టర్ గడల సూర్యనారాయణరావు పేరు మీదుగా డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి కొత్తగూడెంలో ఒక ట్రస్ట్ని ప్రారంభించారు శ్రీనివాసరావు గారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ డాక్టర్ గడల సూర్యనారాయణరావు కరోనా టైంలోనే మరణించారు. అయినా కూడా తండ్రి మరణంతో కూడా కుంగిపోకుండా డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో చాలా అద్భుతంగా పనిచేశారు. ఇప్పుడు ఈ డాక్టర్ జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొత్తగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు, పేదలకు కంటి ఆపరేషన్లు, పేదలకు వైద్య సహాయం, పేద విద్యార్థులకి చదువుకోవడానికి సహాయ సహకారాలు అందించడం, ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్నారు. నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు. అంతేకాదు నెక్స్ట్ కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా అని చెప్పి కూడా ప్రకటిస్తున్నారు. ఈ విశ్లేషణ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.